నీ బలం దేవుడా లోకమా? ఇది ఈరోజు ఏర్పాటు చేయబడిన అంశం. దేవుని పిల్లలారా, ఈ పాఠం టైటిల్ పెట్టడానికి కారకుడు దేవుడే. కారణం ఏంటంటే బైబిల్లో ఆయన రాయించిన ఒక మాట ఈ టైటిల్ పెట్టడానికి కారణమైంది. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఆ మాట చూసి ఏంటి టైటిల్, నీ బలం దేవుడా లోకమా అని ఎందుకు పెట్టారు అంటే ఆ మాట చూడగానే విషయం మీకు అర్థమవుతుంది. హబక్కుకు గ్రంథం, బైబిల్ తెరవండి అందరూ. మొదటి అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా చూద్దాం. హబక్కు గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనం. రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేస్తారు, ప్రాకారం గల దుర్గములన్నిటినీ తృణీకరిస్తారు, మంటి దెబ్బ వేసి వాటిని పట్టుకుంటారు. ఏదో చెప్తున్నాడు దేవుడు. బైబిల్ ఎప్పుడు కూడా చదివే విధానం, బైబిల్ను అర్థం చేసుకోవటం అంత ఈజీ కదండి, చాలా కష్టం. కొన్ని రోజులు బైబిల్ను ధ్యానిస్తేనే కానీ బైబిల్లో ఉన్న లోతైన సంగతులు అర్థం కావు. ఒకనాడు దేవుడు మాట వినని ఇశ్రాయేలీయులను దేవుడు ప్రవక్త అయిన హబక్కూకు గారి ద్వారా హెచ్చరిస్తూ, మీ జీవితాలు నా వాక్యానుసారం ఉండటం లేదు, మీ జీవితాలు దేవుడికి లోబడటం లేదు, కనుక మీ మీదకి ఒక ఉప్పెన వస్తుంది, మీ మీదకి ఒక ప్రళయం వస్తుంది. ఏంట ఉప్పెన అంటే, మీ మీదకి కల్దీయులు రాబోతున్నారు, బబులోను మహాసామ్రాజ్యం. వాళ్ళు చాలా క్రూరులు. ఎంతటి క్రూరులు అంటే వాళ్ళు రాజులను తృణీకరింతురు అన్నాడు చూడండి, రాజులను అపహాస్యము చేతురు అన్నాడు చూడండి. ప్రారంభంలో 10వ వచనం ప్రారంభంలో రాజులను అపహాస్యం చేస్తారు. అంటే రాజులంటే వాళ్ళకి లెక్క ఉండదు, రాజ్యాలంటే వాళ్ళకి లెక్క ఉండదు. వాళ్ళు మంచివాళ్ళు కాదు, మీ మీదకి వస్తున్న వాళ్ళు క్రూరులు, కల్దీయులు. రాజులను పట్టించుకోరు, బలాన్ని పట్టించుకోరు, అధిపతులను పట్టించుకోరు. వస్తున్న వాళ్ళు ఎందుకు రాజులను అపహాస్యం చేస్తారు? ఏంటి వాళ్ళ పొగరు అంటే, వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అంటే, ఈ లోక సంబంధంగా లోకంలో ఉన్న వాటిని వారి యొక్క బలంగా భావించే జనాంగం అది. కిందకి వెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. 11వ వచనంలో చెప్తున్నారు చూడండి. 11వ వచనంలో, తమ బలమునే తమకు దేవతగా భావింతురు, తమ బలమునే తమకు దేవతగా భావింతురు. వీళ్ళ క్యారెక్టర్ ఏంటంటే తమ బలం, వాళ్ళకు ఒక బలం ఉంది. కల్దీయులకి ఒక బలం ఉంది. ఏంటో బలం? కల్దీయులు బలం ఏంటి అంటే, వాళ్ళకున్న ఇనపరదాలు వాళ్ళ బలం అండి, వాళ్ళకున్న సైన్యం వాళ్ళకు బలం అండి, వాళ్ళకున్న సంపద వాళ్ళ బలం, వాళ్ళకున్న సైన్య బలం ఏదైతే ఉందో అది వాళ్ళ బలం. వాళ్ళ తమ బలం, సొంత బలాన్ని దేవతగా భావిస్తారు. కనుక ఇంకెవరిని లెక్క చేయరు. మా బలం ముందు ఎవడో నిలబడ్డు, మా బలం ముందు ఏ రాజ్యం నిలబడదు, ఏ రాజు నిలబడ్డు. కనుక వాళ్ళు అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళంటే వాళ్ళ బలమే వాళ్ళకి దేవతగా భావిస్తారు అన్నాడు. ఈరోజు మనిషి యొక్క మనస్తత్వాన్ని చెప్తాను. ఈరోజు ప్రస్తుత సమాజ మనస్తత్వం ఏంటంటే, ఏది బలంగా భావిస్తారు చెప్పండి? ఈరోజు మనుషులు దేన్ని బలంగా భావిస్తారు? డబ్బు. మెయిన్ ప్రధాన ముందుండేది డబ్బు అండి. అది ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. తర్వాతది అంగబలం, అర్ధబలం అంటారు. మీకు తెలియదు కాదు. అర్ధబలం అంటే డబ్బు, అంగబలం అంటే మనుషులు. ఎక్కువ మంది మనుషులతో పరిచయాలు ఉన్నాయనుకోండి, ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారనుకోండి, లేదంటే వాళ్ళ కుటుంబం పెద్దదనుకోండి, కుటుంబంలో ఉన్న మరి కొడుకులు కోడళ్ళు, అలాగా బంధుత్వాలు బంధాలు పెద్దవనుకోండి, పెద్ద కుటుంబం అనుకోండి. చాలామంది అంటారు మా కుటుంబమే నా బలం అని అంటారు.
నా కుటుంబమే నా బలం అండి అంటారు. అంటే మనుషులను చూసి అది వారు బలంగా భావించటం, డబ్బును వారు బలంగా భావించటం. కొంతమంది అధికారం వల్ల బలంగా భావిస్తారు. సోషల్ మీడియాలో ఒక న్యూస్ తిరుగుతుంది, మీరు చూడండి, ఇప్పుడు న్యూస్లో కూడా చూపిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన కొడుకు చేసిన అఘాత్యాలు న్యూస్లో వేశారు, మీరు చూసుంటారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, తండ్రికున్న అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని అతను చేసిన కార్యక్రమాలన్నీ న్యూస్లో ఒక్కొక్కటిగా వేస్తున్నారు. తను చదువుతున్న తన కాలేజీలో తోటి విద్యార్థుల మీద దౌర్జన్యం చేస్తున్నాడు, కొడుతున్నాడు, రౌడీజం చేస్తున్నాడు, వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఆ ఎదురుగా ఉన్న కుర్రోడు నుండి బెదిరిస్తున్నాడండి. అంటే ఏంటి వీడి బలం ఏంటి? తండ్రి బలం ఏంటి? అధికారం, డబ్బు కదండి. ఈరోజు లోకమంతా అక్కడ దాన్ని నమ్మి మోసపోయారు. విచిత్రం ఏంటంటే, మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. డబ్బును, అధికారాన్ని, జనాన్ని, ఈ ముగ్గురిని నమ్ముకుంటుంది ప్రపంచం ఎక్కువగా. ఈ మూడింటిని నమ్ముకుని ఉన్నతమైన శిఖరాల మీదకి వెళ్ళిపోయి మేము ఏం సాధించామో మాకే అర్థం అవ్వట్లేదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు చరిత్రలో, కానీ వాళ్ళని పట్టించుకోరు. ఒక అతన్ని చెప్తాను, జనం, రాజ్యం, అధికారం అదే నా జయం అనుకుంటూ వెళ్ళిపోయాడు. అలెగ్జాండర్ ది గ్రేట్, మీకు తెలియంది కాదు, ప్రపంచ చక్రవర్తిగా వెళ్ళిపోయాడండి. మొత్తం రాజ్యాలన్నీ జయించేశాడు, అన్ని చేతి కిందే ఉన్నాయి. చివరికి ఒంటరివాడయ్యాడు, భయంకరమైన చావు, చనిపోయాడు. అతను చనిపోయే రోజుల్లో ముందు చెప్పిన మాట, అసలు నేను ఏం సాధించానో నాకు అర్థం అవటం లేదు అన్నాడు. అంటే అతని బలం అతన్ని ఏమీ కాపాడలేదా, అతని జీవితానికి సేద తీర్చలేదా, అతని జీవితానికి సంతోషం ఇవ్వలేదా, అతని జీవితానికి ఆనందం ఇవ్వలేదా, అతని జీవితంలో ఏమీ సాధించిన ఆ విజయ ఆనందాలు అతని జీవితంలో లేవంటే ఏమి లేవండి. అధికారం కోసం వెంపర్లాడి, రాజ్యాధికారం కోసం అతను చేసిన అఘాత్యాలు అన్నీ కాదు, వెళ్ళిపోయాడు శిఖరం మీదకి. కానీ చివరిలో ఒంటరిగా చనిపోయాడు, ఒంటి చేత్తో వెళ్ళిపోయాడు. అతను చెప్పిన మాటలు మీకు చాలాసార్లు చెప్పాను, మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. అతని జీవితం భయంకరం అండి చివరిలో. ఇకపోతే డబ్బే ప్రధానం, దీన్ని లక్ష్యంగా చేసుకుని ఒక వ్యక్తి ఎదిగాడు. స్టీవ్ జాబ్స్ అంటారు ఆయన్ని, అమెరికా యాపిల్ కంపెనీ అధినేత. కుటుంబాన్ని కానీ, ఫ్రెండ్స్ని కానీ ఎవరిని వద్దనుకున్నాడండి, డబ్బే నాకు సర్వస్వం అన్నాడు. అన్ని విలువలను విడిచిపెట్టాడు. ఎప్పుడు 24 గంటలు డబ్బు అని కంపెనీ మీద ఫోకస్ చేసండి దాన్ని ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి ఎదిగాడు. చివరి క్షణాల్లో క్యాన్సర్ వచ్చింది, కోట్లు ఉన్నాయి, కానీ క్యాన్సర్ పోవటం లేదు, చనిపోయాడండి. అతను కూడా చెప్పిన మాటలు అవే, నా జీవితంలో నేను చాలా నష్టపోయాను, కుటుంబంతో గడిపిన క్షణాలు లేవు, సంతోషంగా ఉన్న దినాలు లేవు, ఎప్పుడు పని 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 అనుకుంటూ వెళ్ళాను, అసలు నేనేం సాధించానో నాకు అర్థం అవ్వట్లేదు, ఒంటరిగా చచ్చిపోతున్నాను అని అతడిచ్చిన సాక్ష్యం మన కళ్ళ ముందుంది. ఇవన్నీ కూడా లోకంలో ఏదో నాకు బలం, అది ఉంటే నేను సంతోషంగా ఉంటాను, అది ఉంటే నేను ఆనందంగా ఉంటానని జీవితాన్ని నాశనం చేసుకున్న వారి జాబితాలు ఇవన్నీ. ఇక్కడ మీరు ఈ విషయం చదవండి. ఇప్పుడు ఈ కల్దీలు ఎలాంటి వాళ్ళని చెప్పాడు అంటే, రాజులను కూడా వాళ్ళు లెక్క చేయరు, వాళ్ళ బలమే వాళ్ళ దేవతగా భావిస్తారు అని చెప్పి వెంటనే 11వ వచనం మళ్ళీ చదవండి. తమ బలముని తమకు దేవతగా భావింతురు, గాలి కొట్టుకొని పోవునట్లు. చూసారండి, వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు. ఇదిగో తన బలమే, తన బలాన్ని నమ్ముకున్నవాడు ఎప్పటికైనా ఏమైపోతాడంట, గాలి కొట్టుకొని పోవునట్లుగా కొట్టుకొని పోతాడు. అంటే లోకంలో నువ్వు దేన్ని నమ్ముకున్నా అది నీకు సుఖాన్ని ఇవ్వదు, ఆనందాన్ని ఇవ్వదు. అంతిమంగా నువ్వు ఏం సాధించావో నీ జీవితానికి అర్థం లేకుండా చేస్తుంది. అది సాధించవలసింది డబ్బో, ధనమో, బంగారమో, చదువులో, మనుషులనో, అధికారాలనో కాదండి భూమి మీద. చెప్తాను ఇప్పుడు. ఇవి మన బలాలు అనుకోవటం శుద్ధ తప్పండి. ఇవి ఉంటేనే నేను బాగుంటానని అనుకోవటం శుద్ధ తప్పు. అవి ఉన్నవాళ్ళు ఆనందంగా లేరు. ఆ వాటిని పీకులో ఉవ్వెత్తున సంపాదించిన వాళ్ళు కూడా మేము ఏం సాధించామో మాకు తెలియదు అనుకుంటూ చనిపోయారు. మీకు ఇంకోటి చెప్తాను, చదువులో చాలామంది చదువు ఉంటారనే ఉన్నట్టు అంటారు. చదివాడు టాప్ సైన్సిస్ట్ అయిపోయాడు, క్రైస్తవుడే. థామస్ ఆల్వా ఎడిసన్, మీకు తెలియదు కదా అతనికి జీవితం గురించి. ఏం చేశాడు అతను అంటే, రాత్రింపగల్లో ఒక ల్యాబ్లో కూర్చుని ప్రపంచంలో ఎవ్వరు సాధించింది నేను ఒకటి సాధిస్తాను అని
ప్రపంచానికి బల్బు కనిపెట్టాడు, మీకు తెలుసు కదా. ఈరోజు మనం వాడుతున్న ఈ బల్బులన్నీ అతను కనిపెట్టినవే. దాని తర్వాత అప్డేటెడ్ ఇవి. బల్బు ఇచ్చి వెళ్ళిపోయాడు లోకానికి. అంటే కరెంట్ ఇచ్చాడు, కాంతినిచ్చాడు, వెలుగునిచ్చాడు. చాలాసార్లు ఫెయిల్ అయిపోయాడండి అతని జీవితంలో. ఆయన పట్టు వదలలేదు. తన ఫోకస్ అంతా దాని మీద పెట్టాడు. నేను బల్బును కనిపెట్టవలసిందే, ఒక కొత్తది సమాజానికి ఇవ్వాల్సిందే, నన్ను నేను గొప్పవాడిగా ఈ సమాజానికి కనబరుచుకోవాలనుకున్నాడు. ఇచ్చాడు మొత్తం మీద కష్టపడి, బల్బు ఇచ్చాడు. చచ్చిపోతూ ఆయన అన్న మాట ఏంటో తెలుసండి, ప్రపంచాన్ని వెలిగించాను, నేను మాత్రం చీకట్లో ఉండిపోయాను అన్నాడు. ఏం సాధించాడు మీరు చెప్పండి? అంటే జీవితంలో ఆనందం లేదు చూసారా. ప్రపంచానికి వెలిగించాను, నేను చీకట్లో ఉండిపోయానంటే నేను పాపపు జీవితం, నాది నా తప్పుడు జీవితం, నా జీవితం బాగోలేదు. లోకం ముందు పేరుంది, గొప్ప ఉంది, ఏం ఉపయోగం? ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. గొప్పవాడు అంటే లోకంలో డబ్బున్నవాడు, అధికారం ఉన్నవాడు, లేదంటే ఆస్తి ఉన్నవాడు, సంపద ఉన్నవాడు, మనుషుల్ని ఎక్కువగా సంపాదించుకున్నవాడు కాదండి. నిజమైన గొప్పవాడు అనగానే నిర్వచనం ఏంటంటే, నీ వెనక దేవుడు ఉంటే నువ్వు గొప్పవాడివి. నా వెనక దేవుడు ఉంటే నేను గొప్పవాడిని. నా బలం దేవుడైతే నేను గొప్పవాడిని, మీ బలం దేవుడైతే మీరు గొప్పవాళ్ళు. ఎందుకంటే దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టే. భూమి మీద ఏమీ లేకపోయినా దేవుడు ఉంటే బ్రతకొచ్చు. భూమి మీద ఏమీ లేకపోయినా దేవుడు తోడుంటే వస్తున్న ప్రమాదాల నుండి దేవుడు మనల్ని బయటపడవేస్తాడు. మరి ముఖ్యంగా దేవుడి కృప మన మీద ఉండాలి, అదే నీ బలమై ఉండాలి అన్నాడు దేవుడు. అది చూద్దాం. ఇక్కడ మీరు చేపెట్టండి, మళ్ళీ వద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, చూడండి ఎంత బాగుంది ఈ మాట. ఇది అర్థమైనట్టుగానే ఉంటుంది. నేను ఇప్పుడు చాలాసేపు ఆగుతాను ఇక్కడ, మీరు జాగ్రత్తగా రాసుకోండి వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృప చేత నువ్వు బలవంతుడు అవ్వాలి. దేనిలో బలవంతుడు అవ్వాలి? క్రీస్తు యేసు కృప నీ మీద ఉండటంలో నువ్వు బలవంతుడు అవ్వాలి. క్రీస్తు యేసు కృపలో నువ్వు బలవంతుడు అవ్వాలి. అదండి పాయింట్. ఎవరి మీద ఆయన కృప చూపిస్తాడు? ఎవరి మీద ఆయన జాలి చూపిస్తాడు? ఎవరికి ఆయన ఆశ్రయదుర్గం అయిపోతాడు? ఎవరికి ఆయన రక్షణగా నిలబడతాడు? ఎవరి వెనక దేవుడు ఉంటాడు? ఇది మనం ఆలోచించాలి ఇప్పుడు. ఎవరి వెనక దేవుడు ఉంటే వాడంత బలవంతుడు భూమి మీద లేడు. మళ్ళా చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి, ఇది మీరు బాగా ఆలోచించండి. భూమి మీద దేవుడు ఉంటే ఒక వ్యక్తి వెనకాల అతడి వంటి బలవంతుడు, అతనికి ఉన్న బలం అసలు లోకంలో ఎవ్వడికి లేదండి. ఒక వ్యక్తి వెనకాల దేవుడు ఉంటే, నా వెనక దేవుడు ఉంటే, మీ వెనక దేవుడు ఉంటే, మీతో దేవుడు ఉంటే, మీ అంతటి బలవంతుడు ఈ భూమి మీద లేడు. అందుకే అంటున్నాడు, అది గమనించి అంటున్నాడు, నాయన నువ్వు యవనస్తుడివి, తిమోతి యవనస్తుడివి, నువ్వు యవనస్తుడు కనుక నీ శరీరాన్ని బలపరుచుకొని శరీరంలో బలాన్ని సంపాదించు, లేదంటే భూమి మీద ఉన్న వాటి విషయంలో బలాన్ని సంపాదించు అనలేదు. కానీ దేవుడి కృప విషయంలోనూ బలవంతుడు అవ్వాలి అన్నాడు. కొన్ని జ్ఞాపకం చేస్తాను మీకు, ఈ వచనం అప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుడి కృప ఒక వ్యక్తి మీద ఉంటే ఆ వ్యక్తి ఎంతటి బలవంతుడో మీకు చెప్తాను. ఏలియా గారి గురించి మీరు ఆలోచించండి. ఒక్కడే దేవుడి పక్షాన ఒకే ఒక్క ప్రవక్త. రాజు తనకు ఆపోజిట్గా ఉన్నాడు, రాజ్యం తనకు ఆపోజిట్గా ఉంది, ప్రజలు తనకు ఆపోజిట్గా ఉన్నారు. రాణి యెజబెల్ ఎప్పుడు దొరుకుతాడా ఏలియా చంపేద్దామని అది తిరుగుతుంది. అహాబ్ అలాగే ఉన్నాడు. సైన్యం తిరుగుబాటుగానే ఉంది. ఎందుకంటే రాజు ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉన్నాడో సైన్యం వల్ల కూడా ప్రమాదం ఉంది. అసలు ప్రజలు పోని దేవుడి పక్షాన్ని నిలబడ్డాడు కనుక ప్రజలేమైనా ఏలియాని ఆదరిస్తున్నారా? పాపం దేవుడి పక్షాన్ని ఉన్నాడండి, దేవుడి పక్షాన్ని నిలబడ్డాడండి, మనం కాస్త ఏమైనా ఆయన్ని సేద తీరుద్దామని ప్రజలేమైనా ఏలియా పక్షాన్ని ఉన్నారంటే వాళ్ళు దేవుడిని విడిచిపెట్టారు. వాళ్ళు ఏలియాని ఆదరించటం లేదు. ఒక్కడు రాజ్యంలో నిలబడి నేను దేవుడి పక్షాన్ని ఉన్నాను అంటున్నాడు. యెహోవాయే నిజమైన దేవుడు, మీరు ఆయన్నే మీరు నమ్మాలి అని ఒక్కడే నిలబడ్డాడండి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. ఏలియా వెనక దేవుడు ఉంటే, ఏలియా బలం దేవుడైతే
ఏలియా బలం ముందు రాజు బలం నిలబడిందా? మీరు ఆలోచించండి. ఏలియా బలం ముందు రాజు సైన్యం నిలబడిందా? ఏలియా బలం ముందు పోని ఆ రోజు ఆ రాజ్యానికి వచ్చిన కరువు ఏమైనా నిలబడిందో మీరు చూడండి. ఏలియా చేసిన ప్రార్థన మీకు తెలుసు కదా. 3.5 సంవత్సరాలు ఏం పడకూడదు, వర్షం పడకూడదు. ఏమొచ్చింది లోకానికి? కరువు. కరువు వచ్చినప్పుడు రాజ్యం అంతా కరువు కరువు చెప్పెత్తుకుంటున్నారు వాళ్ళు. ఈయన మాత్రం చెట్టు కింద పడుకొని నాన్ వెజ్ తింటున్నాడు. ఎవరు? ఏలియా. ఆలోచించండి, దీని వెనక్కి ఏముంది చెప్పండి. ఏమండి, ఏలియా దగ్గర డబ్బు లేదు, ఏలియా దగ్గర రాజ్యాధికారం లేదు, ఏలియా దగ్గర ఏమీ లేవు. ఏలియా బలం ఏంటి చెప్పాలి ఇప్పుడు మాకు? ఏలియా బలం ఏంటి? దేవుడు. మన బలం దేవుడా? అసలు ఫోకస్ అంతా దేవుళ్ళో నేను బలవంతుడు కావాలని ఎవరు పెడతారండి? నేను దేవుళ్ళో బలపడితే చాలు, నేను దేవుళ్ళో బలవంతుడైతే చాలు, మిగతావి నాకు ఏం కావాలో భూమి మీద నేను కోరుకున్నవన్నీ అవి నా కళ్ళ ముందుకు వస్తాయి, తెస్తాడు దేవుడు. ఫస్ట్ నీ టార్గెట్ దేవుళ్ళో బలవంతుడు అవ్వు. తర్వాత నువ్వేమో ఆలోచిస్తున్నావు కదా, నాకు అది కావాలి ఇది కావాలని, అవన్నీ వస్తాయి. మనం ఏంటంటే వాటి కోసం దేవుడి దగ్గరికి వస్తాం. అందుకే మనం దేవుడికి నచ్చం. దేవుడికి మనిషి ఎక్కడ నచ్చడో చెప్తున్నానండి. ఒరే, నాలో స్ట్రాంగ్గా ఉండు, నువ్వు నాలో బలవంతుడుగా, నీకేం కావాలో తర్వాత కోరుకో అంటాడు దేవుడు. మనిషి అలాంటి అంటే అతను ఏవో లోకంలో కోరుకుని అవి పట్టుకొచ్చి దేవుడి దగ్గర పెడతాడు. అందుకే దేవుడికి నచ్చడండి. అందుకే మన ప్రార్థనలు దేవుడు వినడు. అందుకే మన జీవితాలు దేవుడికి నచ్చవు, మన బ్రతుకులు దేవుడికి నచ్చవు. నువ్వు అసలు దేవుళ్ళో నువ్వేం సాధించావు? దేవుళ్ళో నీ స్ట్రాంగ్, నీ బలం ఏంటి? దేవుడి కోసం నువ్వు బలంగా ఏం చేయగలుగుతావు? దేవుళ్ళో ఏం సాధించావు నువ్వు? అలా సాధించినప్పుడు నీ వెనక దేవుడు ఉన్నప్పుడు అప్పుడు నీకు లోకంలో ఏది నీకు దక్కటం లేదు, అప్పుడు అడుగు చూడు దేవుడిని. ఒక ఏలియాను చూడండి, ఒక ఎలీషాను చూడండి, ఒక ప్రవక్తను చూడండి, ఒక నీతిమంతుడిని చూడండి. వాళ్ళంతా కూడా లోకంలో ఉన్నవి ఏవో సాధించారు, ముందు దేవుడిని సాధిస్తారు. ముందు దేవుడు ఈ దృష్టిలో యథార్థవంతులుగా, న్యాయవంతులుగా, దేవుడు పక్షాన నిలబడేవారుగా, దేవుడి కోసం పనిచేసేవారుగా, దేవుడి కోసం కష్టపడేవారుగా ముందు దేవుడిలో బలవంతులయ్యారు వాళ్ళు. ఆ తర్వాత భూమి మీద కావాల్సినవన్నీ వాళ్ళ కాళ్ళ ముందు, వాళ్ళ పాదాల కింద పెట్టాడు దేవుడు. ఇది మనకి చిన్నది మిస్ అవుతున్నాడు మనిషి. ఈ చిన్నదే మిస్ అవుతున్నాడు. నేను లోకంలో దేంట్లో బలవంతుడు అవ్వాలనుకున్నాడు తప్ప నేను దేవుళ్ళో బలవంతున్నా. నేను ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇచ్చేంత బలం దేవుళ్ళో నాకుందా? బాగా ఆలోచించండి. ఏలే మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే కదా. పిలిస్తే దేవుడు పలుకుతున్నాడు ఏంటి? వర్షాన్ని ఆపేయమంటే ఆపేస్తున్నాడు ఏంటి? వర్షం మరలా కొలవాలంటే మరలా వర్షం వచ్చేస్తుంది ఏంటి? నాకు ఆకలేస్తుంది తండ్రి అంటే కాకులతో ఆహారం పంపించడం ఏంటి? అదేంటండి? అంతలాగా దేవుడు వెనకాల ఉంటున్నాడు ఏంటి? ఏలియా వెనకాల. కారణం, దేవుడు పని చేస్తాడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా. పరిస్థితులు బాగుంటే దేవుడు పని. ఏమండి మరి ఇప్పుడు రాజ్యం అంతా కరువు వచ్చింది కదా, నేను ఏం చేయను, నా పరిస్థితి బాగోలేదు, ఇవన్నీ దేవుడికి వద్దండి. ఏ స్థితిలోనైనా దేవుడి కోసం నిలబడతావా? ఏ పరిస్థితినైనా దేవుడు బలంతో జయించుకుంటూ దేవుడి కోసం వాటి తొట్టెళ్ళకుండా నువ్వేవైతే దేవుడి కోసం ఎత్తుకుంటావో దానిలో స్ట్రాంగ్గా నిలబడిపోతావా? అప్పుడు చూడండి, దేవుడు బలాన్ని చూడండి, రుచి చూడండి. యెహోవా ఉత్తముడని రుచి చూడండి. పరిస్థితుల్లో గెలుపోండి. దేవుడి మీద ఆనుకొని రుచి చూడండి దేవుడిని ఎలా తీసుకొస్తాడో. మనిషి లోకంలో ఉన్నవేవో తన బలం అనుకుని అసలు బలమైన దేవుడిని పక్కకు పెట్టాడు. అసలు ఏంటి బలమో, ఏది బలమో, దేవుడు బలం ఏంటో కూడా, అసలు ఏది ఉంటే తనకు బలమో కూడా మనిషి అర్థం చేసుకోలేకపోయాడు. మీకు చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తాను. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, హిజ్కియా. అప్పటికి అష్షూరు సైన్యం వీళ్ళ మీద యుద్ధానికి వస్తుంది, ముట్టడి వేసింది. చుట్టూతా కూడా అష్షూరు సైన్యం, మధ్యలో హిజ్కియా ఉండిపోయాడు యెరూషలేములో. వీళ్ళ సైన్యం చిన్నది, హిజ్కియా సైన్యం చాలా చిన్నది. హిజ్కియా యొక్క శక్తి చాలా చిన్నది యుద్ధం చేయడానికి. చుట్టూతా భయంకరమైన అష్షూరు సైన్యం చుట్టుముట్టేసింది. అప్పటికే పక్కనున్న వీళ్ళ పొరుగు సహోదరులు ఇశ్రాయేలీలు, షోమ్రోను, ఆ పట్టణాన్ని ముట్టడి వేశారు, దాన్ని జయించేశారు. ఇశ్రాయేల్ అంతా అష్షూరు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ యెరూషలేము, హిజ్కియా వచ్చేసారు. యెరూషలేం మధ్యలో హిజ్కియా ఉన్నాడు. ఆ రోజు ప్రవక్త యెషయా, హిజ్కియా కాలంలో ప్రవక్త, రాజుగా ఉన్న కాలంలో ప్రవక్త ఎవరంటే యెషయా గారు. చుట్టూ ముట్టడి వేశారండి, కబురు పంపించారు. అష్షూరు సైన్యం యుద్ధానికి వస్తుందంటే ఆ రోజు రాజులు వణికి ఎదురుగ్గా పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడిపోయేవారు. ఎందుకంటే అష్షూరు సైన్యం అంత భయంకరమైనది.
అలా లోబడకపోతే, అలా పాదాల మీద పడకపోతే ఆ రాజును చంపేసేవారండి. ప్రాణాలకు భయపడి రాజులు పరిగెత్తుకెళ్ళి పాదాల మీద పడుతున్న రోజులు అవి. కానీ హిజ్కియా భక్తిపరుడు, దేవుణ్ణి నమ్మినవాడు. చిన్ననాటి నుండి ఆ దావీదు ఎంతటి భక్తిలో అయితే ఉన్నాడో దేవుడు పట్ల, అంతే భక్తి అండి. అసలు భక్తికి నిర్వచనం అంటే ఏదో 6 నెలలు భక్తిగా ఉండటం, 3 నెలలు భక్తిగా ఉండటం కాదండి. హిజ్కియా జీవితాన్ని మీరు చూస్తే చిన్ననాటి నుండి దావీదు ఎలాగైతే దేవుళ్ళలో పెరిగాడో అలా పెరిగిన వ్యక్తి. కొన్ని సంవత్సరాలు దేవుడి పైన ఆనుకుని దేవుడే జీవితమై, దేవుడి పనిని పక్కకు పెట్టక, దేవుడికి ప్రార్థనలు పక్కకు పెట్టక, ఎప్పుడు దేవుడు అనుకుంటూ బ్రతికిన జీవితం హిజ్కియాది. హిజ్కియా అంటే చాలా ఇష్టం దేవుడికి. కానీ హిజ్కియా సైన్యం అష్షూరుతో యుద్ధం చేసి గెలిచేంత పెద్దది కాదు. ఈ టైంలో ఆ రాజ్యం అంతా వణికిపోతుందండి. హిజ్కియా మీదకి తిరగబడిపోతున్నారు. నువ్వు వెళ్ళిపో, వాళ్ళని క్షమించమని అడుగు, లేదంటే చంపేస్తాడు అన్నప్పుడు హిజ్కియా ఒకటే, మనం దేవుడి పిల్లలవే, నేను యథార్థంగా దేవుడిని నమ్మాను, నేనేమీ తప్పు చేయలేదు, నేనేం పాపం చేయలేదు, నేనేం నేరం చేయలేదు, దేవుడి పక్షాన్ని నిలబడ్డాను, దేవుడి కోసమే నిలబడ్డాను. దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేస్తాడు? ఎందుకో ఒక అన్యరాజుకు నన్ను అప్పగిస్తాడు? నేనుంటున్న యెరూషలేము ఇది దేవుడు మందిరం, దేవాలయం ఉంది ఇక్కడ, దేవుడు ప్రార్థనలు జరుగుతున్నాయి ఇక్కడ. నేనున్న ఈ యెరూషలేము పట్టణాన్ని, నా దేవాలయాన్ని, నా దేవుడు, నేను నమ్మిన నా దేవుడు తప్పక రక్షిస్తాడు. మీరేం భయపడకండి, నేను దేవుడికి నేను ప్రార్థన చేస్తాను. ముందున్నాడండి, ప్రార్థన చేశాడు. నిజంగా ఆ రోజు హిజ్కియా కోసం దేవుడు దిగిన విధానం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 1,85,000 మంది సైన్యాన్ని, అష్షూరు సైన్యాన్ని కేవలం తన కొడుకైన హిజ్కియా కోసం దేవుడు ఒక దూతను పంపించి రాత్రికి రాత్రి చంపించేశాడు. నిజంగానండి, ఇక్కడ మనం ఆలోచిస్తే వాడేమో తనకున్న సైన్య బలాన్ని చూసుకుని రంకెలు వేస్తే, ఇక్కడ హిజ్కియా జీవితం మీరు ఆలోచిస్తే ఒకటేనండి, నా వెనక దేవుడు ఉన్నాడు అంటాడు. నిజంగా ఎంత మంచి భక్తి నేర్పిస్తాడో ఆయన. ఒక మాట మీకు బైబిల్లో చూపిస్తాను. రాజులు 2వ గ్రంథం మీరు చూడండి, 19వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఇది హిజ్కియా గారు చేస్తున్న ప్రార్థన. కష్టకాలంలో అష్షూరు సైన్యం మీదకు వచ్చేసినప్పుడు ఏమంటే ఆయన చేస్తున్న ప్రార్థన చూడండి ఎంత బాగుందో. 15వ వచనం, యెహోవా సన్నిధిని ఎట్లని ప్రార్థన చేసెను, యెహోవా కెరూబుల మధ్యను నివసించిన ఇశ్రాయేలుల దేవా. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. నీ చుట్టూ కెరూబులు ఉంటాయి, నీ చుట్టూ కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి తండ్రి. ఆ దేవదూతల శక్తి ఎక్కడా? దేవదూతల సైన్యం ఎక్కడా? ఈరోజు నా ముందుకు వస్తున్న వీడు అష్షూరు సైన్యం ఎక్కడా? కెరూబుల మధ్య నువ్వు నివసిస్తావు. అలాంటి సర్వశక్తి కలిగిన దేవుడు అయిన నిన్ను తండ్రి అని పిలిచే భాగ్యం నాకు ఇచ్చావు. నిన్ను చిన్ననాటి నుండి నేను పెరిగి యథార్థంగా నీ యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాను కనుక ఈ కష్టకాలంలో నువ్వే నా బలం, ఈ కష్టకాలంలో నువ్వే నా తోడు, ఈ కష్టకాలంలో నువ్వే నా సహాయం. ఇదిగో ఆ సన్హెరీబు, అష్షూరు సైన్యానికి సంబంధించిన సన్హెరీబు అన్నవాడు వచ్చి ఇదిగో నేనున్న నా పట్టణాన్ని, నీ దేవాలయాన్ని నాశనం చేస్తానంటున్నాడు తండ్రి. నువ్వే నా దిక్కు, నువ్వే నా బలం అంటున్నాడు. ఎందుకంటే కష్టకాలంలో మనకు దేవుడు జ్ఞాపకం వస్తాడా? బాగా ఆలోచించండి. ప్రాక్టికల్గా ఎప్పుడు కూడా వాక్యాన్ని ఆలోచించుకోవాలండి. ఇది నా జీవితంలో జరుగుతుందా? హిజ్కియా జీవితంలో జరుగుతున్నది మీ జీవితంలో జరుగుతుందా? మీకు కష్టకాలం వచ్చినప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? కష్టం రాగానే తొలుత మనకు జ్ఞాపకం వచ్చేది ఎవరు చెప్పండి? మనిషా దేవుడా? ఖచ్చితంగా మనిషే. అమ్మ జ్ఞాపకం వస్తుంది ముందు, అమ్మా కదండి. నాన్న జ్ఞాపకం వచ్చేస్తాడు, నాన్న. మనుషులు జ్ఞాపకం వచ్చినంత త్వరగా దేవుడు జ్ఞాపకం వస్తాడా? ఏమండి ఈ కష్టకాలంలో ఏ మనుష్యుడి మీద ఈయన ఆధారపడ్డండి? నాకు టైం లేదు చెప్పేవాడిని, కానీ ఇంకో రాజు ఉంటాడు, వాడు కష్టం వస్తే చిన్న కష్టం రాగానే పక్కన ఉన్న ఐగుప్తు దేశం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఐగుప్తు సైన్యమా, నా సైన్యం మీకు నా సైన్యం సరిపోదు, నా బలం సరిపోదు, కొంచెం మీ సైన్యాన్ని ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు. కానీ ఎందుకోనండి, అసలు హిజ్కియా చిన్న సైన్యం, ఒక యెరూషలేము ఒక చిన్న పట్టణం, ఆ పట్టణాన్ని అష్షూరు ఏం చేస్తాడో నన్ను భయం లేకుండా నేను ఏ మనిషి సహాయం అడగను, దేవుడే నాకు తోడు అన్నాడు అని ఈయన చేసిన ప్రార్థన ఉంటుంది చూడండి. ఏమంటున్నాడో, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. ఇది అండర్లైన్ చేయండి.
నువ్వు భూమి మీద ఉన్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. నా మీదకు వస్తున్న అష్షూరు రాజ్యాన్ని కూడా నువ్వెవరు? దేవుడవు. వాడికి తెలియదు ఆ సంగతి, నాకు తెలుసు. నా మీదకు వస్తున్న అష్షూరుకి దేవుడు నువ్వు ఉన్న సంగతి వాడికి తెలియదు, నాకు తెలుసు. కనుక నీ బలంతో నన్ను కాపాడు, నీ బలం నాకు కావాలి. కిందకి వెళ్ళేసరికి అంటాడు చూడండి 18వ వచనంలో వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలన చేసిరి. ఇగో వాళ్ళు అష్షూరీయులు ముందు చాలామంది రాజ్యాలను జయించేశారు కదా, వాళ్ళు దేవతలు మేము కాల్చేసామని చెప్తున్నారు కదా. ఎందుకు కాలుస్తారంటే వాళ్ళు నమ్ముకున్నది దేవుళ్ళను కాదు కదా, ప్రకృతిలో ఉన్న రాళ్లను, ప్రకృతిలో ఉన్న కర్రలను దేవుళ్ళుగా భావించి వాళ్ళు మోసపోయారు. నిన్ను సృష్టికర్తను నమ్మాం, భూమి ఆకాశములను కలగజేసిన నిన్ను నమ్మాం. మేము నమ్మింది భూమి మీద ఉన్న సృష్టిని కాదు కదా, జీవం కలిగిన నిన్ను కదా. నువ్వు మమ్మల్ని ఎందుకు కాపాడకుండా విడిచిపెడతావు? నువ్వే మా బలం, నువ్వే మమ్మల్ని కాపాడాలి అన్నాడు. చూడండి 19వ వచనం, యెహోవా మా దేవా, ఈ లోకమందున్న సమస్త జనులు నీవే, నిజముగా నీవు అద్వితీయ దేవుడవైన యెహోవాను తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించు. చూసారా, సన్హెరీబు అష్షూరు చేతిలో నుండి మమ్ములను రక్షించు. రక్షించడండి. మీరు అలాగే చదువుకుంటూ వచ్చేస్తే 34వ వచనానికి రండి. 34వ వచనం, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. దేవుడండి, నాయన నువ్వు ప్రార్థించావు కదా, నువ్వు కాపాడమంటున్నావు కదా, నీ ప్రార్థన నేను విన్నాను, ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను. ఏమండి మీరు ఒక మాట ఆలోచించండి, ఇక్కడ ఇమీడియట్ రియాక్షన్ వచ్చింది చూడండి. ఇటు కాపాడు అని ప్రార్థన చేయగానే దేవుడు అంటున్నాడు నేను కాపాడుతాను. ఎందుకండి హిజ్కియా వెనకాల దేవుడు ఉంటున్నాడు? మనం ఎన్నో ప్రార్థన చేస్తున్నాం కదా దేవుడికి, ఎందుకు మనకి సమాధానాలు రావు? మీరు చెప్పండి. మనం చేస్తున్న ప్రార్థనలో యథార్థత ఉందా? మనం చేస్తున్న ప్రార్థనలో న్యాయం ఉందా? మనం అడుగుతున్నవి న్యాయ సంబంధమైనవి, హేతుబద్ధమైనవే దేవుడిని అడుగుతారా? దేవుడికి నచ్చేవే దేవుడిని అడుగుతారా? దేవుడికి ఏమైనా ఉపయోగపడేవి దేవుడిని అడుగుతారా? ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కోసం దేవుడిని ఏమైనా అడుగుతామండి? ఎవరు అడిగినా చూడండి ఈ లోక సంబంధమైనవే, ఈ లోకంలో ఈ శరీరానికి ఉపయోగపడేవే, 60-70 ఏళ్ళు ఉండి మట్టి జీవితానికి కావలసినవి అడుగుతారు తప్ప ఆత్మకు సంబంధించినవి, పరలోకానికి సంబంధించినవి, నిత్య జీవానికి సంబంధించినవి, దేవుడికి ఏమైనా సంబంధించినవి అడిగి వాటిని సాధించాలి అన్నంత గొప్ప ఆలోచన మనకు ఉంటుందా? ఇక్కడ హిజ్కియా తనను కాపాడమని అడగటం లేదు. తానున్న పట్టణంలోనే దేవుడికి ఒక మందిరం ఉంది. అక్కడ యెరూషలేములో దేవాలయం ఉంది. అక్కడ అప్పటికే దేవుడి పేరుట అక్కడ మరి ఆరాధనలు జరుగుతున్నాయి. నీ నామం అక్కడ గణపరచబడుతుంది, నీ పరిశుద్ధ స్థలంగా పిలువబడుతుంది తండ్రి దేవాలయం. వాడు వచ్చాడంటే నీ దేవాలయం పాడైపోద్ది. హిజ్కియా బాధ అదండి. వాడు వచ్చాడంటే మమ్మల్ని నాశనం చేయడంతో పాటు నీ దేవాలయం నాశనం చేసేస్తాడు. దేవా నీ దేవాలయం చూసారండి, అక్కడ నచ్చాడు హిజ్కియా దేవుడికి. ఇటు నా మందిరం కోసం అడుగుతున్నావా? నా క్షేమం కోసం అడుగుతున్నావా? నా మందిరం బాగుండాలని, నా మందిరంలో జరుగుతున్న ఆరాధనలు పాడైపోకూడదని, నా పిల్లలు అక్కడ నన్ను సేవించాలని నా కోసం అడుగుతున్నావా? నచ్చింది నీ ప్రార్థన. నిన్ను కాపాడుతాను, నీ జనాన్ని కాపాడుతాను. వాడు ఎలా నిన్ను నాశనం చేస్తాడో చూస్తాను. తిమోతికి రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటది? నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత నువ్వు, అంటే ఎందులో సంపాదించేప్పుడు బలం? దేవుడి కృప. ఎలా సంపాదించాడు హిజ్కియా? దేవా నీ మందిరం కోసం మమ్మల్ని కాపాడు. దేవుడి కృప అత్యంత కుమ్మరించబడింది హిజ్కియా మీద. మీరు చూడండి కిందకి వెళ్ళేసరికి 34వ వచనంలో, ఆ రాత్రియే 35వ వచనం అండి, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారు దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసిన. ఉదయమున లేచి చూడగా వారందరూ మృత కళేబారములయుండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినేవే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత చూసారంటే వెంటనే వాడు పరుగు. తెల్లవారేసరికి రాత్రికి రాత్రి ఒక దూత వెళ్ళి 185,000 మంది సైన్యాన్ని చంపింది. అంటే ఒక దూత వచ్చిందంటే చూసారా, భూమి మీద ఉన్న సైన్యం రాత్రికి రాత్రి చచ్చిపోయిందండి. ఇప్పుడు మీరు ఆలోచించాలి బాగా దేవుడి విషయంలో. ఏంటండి ఇప్పుడు ఒక అతి సామాన్యుడు, ఒక చిన్న రాజు
అప్పటికి ఎంతోమంది రాజ్యాలను జయించేశారు వీళ్ళు అశూరీలు. ఒక చిన్న రాజు చేతిలో ఏమండి ఓడిపోయి వెనక్కి పరిగిపెట్టవలసిన పరిస్థితి ఈ సన్హెరీబుకి అశూరు సైన్యానికి రావడానికి గల కారణం ఏమండి హిజ్కియా వెనకాల ఉన్నది దేవుడు అండి. హిజ్కియా బలం సైన్యం కాదు, హిజ్కియా బలం ఆస్తి కాదు, హిజ్కియా బలం డబ్బు కాదు, హిజ్కియా బలం సంపద కాదు. హిజ్కియా బలం ఏంటి చెప్పండి? ఇప్పుడు దేవుడు. ఇప్పుడు బాగా ఆలోచించండి మీరు, మన బలం దేవుడా? మన బలం దేవుడు అయ్యాడా? ఏమంటే నేను ఏమడిగినా నా వెనక దేవుడు ఉన్నాడండి, నాకేం డోకా లేదండి, అన్నీ జరుగుతాయండి. అలాగా అంత విశ్వాసంతో మనం ఉంటామండి. ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎందుకు దేవుడే మన బలం అవ్వలేదు అంటే ఏమంటే 100% భక్తులు దేవుడి పైన ఆనుకున్నంత గొప్పగా మన జీవితాలు ఇంకా దేవుడి పైన ఆనుకోలేదు. భూమి మీద సైన్యం రాగానే మరి ఇక్కడున్న హిజ్కియాకి పరలోకపు సైన్యం కనపడింది, దేవుడి సైన్యం కనపడింది. భూమి మీద ఒక సైన్యం రాగానే పరలోక సైన్యం కనపడుతుంది. మనకేం కనపడుతుంది చెప్పండి? మనకేం కనపడుతుంది? వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్కెట్టండి, మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్కెట్టుకుందాం. అంతేనా? మన కళ్ళు ఇక్కడే తిరిగితే పైకి వెళ్ళవు కదా. ఏ కష్టం వచ్చినా కన్ను పైకి వెళ్తుందండి. హిజ్కియా కానీ ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోయింది, పరలోకాన్ని చూస్తుంది. కెరూబుల మధ్య ఉన్నావు కదా, ఆ కెరూబులు ఆ దేవదూతల్లో ఒక దేవదూత వచ్చిందంటే నా పని అయిపోతుంది తండ్రి, రాత్రికి రాత్రి. ఇలాగ ఆలోచిస్తాం మనం. అంటే ఎవరికి వస్తాయి ఈ ఆలోచనలు అంటే దేవుడితో మమేకం అయిపోతే దేవుడు నాకు ఎప్పుడు నా పక్కనే ఉన్నాడు, నాతో ఉన్నాడు అన్నప్పుడు ఇదిగో ఆలోచనలు ఎలా మళ్ళీపోతాయి. అదిగోనంటే దేవుడు ఉన్నాడు కదా, ఎక్కేటి నాకేటి, ఎందుకు మళ్ళీ ఇలాగా, ఎందుకు వెళ్ళవు పైకి పరలోకానికి ఆలోచనలు, ఎందుకు వెళ్ళవు దేవుడి మీదకి ఆలోచనలు? బాగా ఆలోచించండి. హబక్కుక్ గ్రంథం మీరు ఇంత చదివారు కదా, మొదటి వచనంలో హబక్కుక్ గారు ఇదిగో లోకమంతా కూడా ఏదో ఆస్తి బలం అనుకుంటుంది, తమ బలాన్ని తమ దేవతగా భావిస్తున్నారు, సంపద బలం అనుకుంటున్నారు. కానీ అసలు బలం ఏంటో చెబుతాను నేనే అని ఆయన మొదటి అధ్యాయంలో మీరు చదివారు. ఇప్పుడు 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. హబక్కుక్ గ్రంథం అందరు తీయండి, 3వ అధ్యాయము 17వ వచనం. అందరు జాగ్రత్తగా రాసుకోండి. ఇది హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనము, 18వ వచనం, 19వ వచనం. ఈ 3 వచనాలు చదువుతాం, జాగ్రత్తగా రాసుకోండి. ఇవి చివరిలో ముగిస్తూ ఈయన చెప్తున్నాడు చూడండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను. ఆగండి, ఇది రైతుల సబ్జెక్ట్. ఇది ఇవన్నీ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆయన చెప్పినవి పంటలు. మనం ఇక్కడ గోధుమ పంట, వరి పంట మనం వేసుకుంటాం కదా, వాళ్ళ ఇశ్రాయేలు ఈ పంటలు వేసుకుంటారు. ఏ పంటలు? ఒలివ చెట్లు, అంజూరపు చెట్లు, ద్రాక్షతో. మనకులాగా వరి పంటది వాళ్ళకి ఈ పంటలు పండుతాయి. అక్కడ పంట వేశారు, పంట పండలేదు అనుకోండి, రైతు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈ మధ్యకాలంలో కొట్టనాకు తెచ్చిన డబ్బా ఈయన తాగేస్తాడు, పురుగుల మందు. ఎందుకు? పంట పండలేదు. పంట పండితే బ్రతుకుతాను, పండకపోతే చచ్చిపోతాను. జాగ్రత్తగా వినాలి ఇది. ఇప్పుడు అంజూరపు చెట్లు పూయకుండినను, పంట రాలేదు, అంజూరపు పంట రాలేదు. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ద్రాక్ష ఏమంటే రకరకాల వ్యాపారాలు అది ఇగో ఈ పంట వేసాడు, ఇది పని అవ్వలేదు, ఇది అవ్వలేదు. ఒలివ చెట్లు కాపు కాయక ఉండినను, ఒలివ పంట వేసాడు, అది రాలేదు. ఏమి రావట్లేదండి. మీకు మాట్లాడుతాను ఇక్కడ, జాగ్రత్తగా వినండి. మనం దేవుడు నమ్మిన తర్వాత అండి, సత్యవాక్యంలోకి వచ్చిన తర్వాత ఏవేవో చేద్దాం అనుకుంటాం లోకంలో, ఒకటి పని అవదు నాకు తెలిసేది. మన వాళ్ళు చేస్తాను ఏ పనైనా సక్రమం జరుగుతుందని మీరు చెప్పండి, మనం బాధపడతాం. కానీ అసలు విషయం ఇదే, మీరు ఏది పట్టుకున్నా నాశనమే. ఎందుకో చెప్తారు, అసలు కారణం మీకు తెలియదండి. ఇంతకాలం మనం వచ్చింది ఎవరి దగ్గరికి చెప్పండి? దేవుడి దగ్గరికి. ఒకవేళ మనం చేస్తున్న పని బాగా జరిగిందనుకోండి, ఆ డబ్బులు తెచ్చుకొచ్చి మళ్ళీ మనం ఏం చేస్తాము? దేవుడు పని చేస్తాం, అంతే కదండి. మన దగ్గర డబ్బులు ఉంటే ఏముంటుంది ఆలోచన? దేవుడు పని చేయాలండి, దేవుడు పని చేయాలండి. ఏదో మీటింగ్ పెట్టేస్తానండి, సబ్ పెట్టేస్తానండి. మీకు బాగా అర్థం అవ్వాలి, మనం ఉంటున్నది ఏ లోకంలో తెలిసి? ఎవరి లోకం ఇది? మందా? పోని దేవుడిదా? ఎవరిది ఇది? సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావు అన్నాడు దేవుడు బైబిల్లో. తెలుసు కదా, మన కాపురం ఎక్కడుంది ఇప్పుడు? సైతాను గాడి స్థావరం అండి ఇది. కాపురం ఎక్కడున్నావు? మనం బ్రతికేది ఎవరి కోసం? దేవుడి కోసం. నువ్వు దేవుడి కోసం బ్రతుకుతూ ఆడ అండర్లో ఉండి నువ్వు వ్యాపారాలు చేసేస్తాను, సంపాదన చేస్తాను, ఆడెందుకు సపోర్ట్ చేస్తాడు? అందుకే మనం పట్టుకున్నదల్లా మసి.
మనం అనుకుంటాం మనం ఏం భక్తిపరులం కాదేమో, దేవుడు మనల్ని ఇలా వెనకేసేస్తున్నాడేమో అని మనం అనుకుంటాం. కాదండి, భక్తిపరుడే చెప్తున్నాడు ఇక్కడ. నేను మొదట ఒక పంట వేసాను, అంజూరపు చెట్లు పూయలేదు. ద్రాక్ష తోట వేసాను, పని అవ్వలేదు. నెక్స్ట్ ఓలేవ చెట్లు వేసాను, అది కాపు కాయలేదు. నెక్స్ట్ చూడండి అక్కడ ఎంత బాగా చెప్తాడో, చేతిలోని పైరు పంట రాకపోయినను పోనీ ఇది అంతా అవ్వట్లేదని నెక్స్ట్ ఇంకో బిజినెస్లోకి వెళ్ళాడు. ఏంటిది? గొర్రెలు మేపడానికి వెళ్ళారు. గొర్రెల దొడ్డులో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించదును. అక్కడ ఆగాల. ఇది ఎంత బాగుంది. నాకు ఏమీ లేవండి, కానీ ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. ఎంత బాగుంది ఇది. నేను అవి రావట్లేదని బాధపడటం లేదు, అవి రాకపోయినా నాతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడని ఆనందిస్తున్నాను. ఆనందానికి డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి భక్తుడికి మనకిని. మనకేమో ఈ పంట, ఈ డబ్బులు, ఈ వ్యాపారం అన్నీ బాగుంటే మనకు ఆనందం. ఇవన్నీ పోయినా దేవుడు నాకున్నాడు, ఇది నాకు ఆనందం. ఎలాగుంది? అందుకే అంటానండి, దేవుడు అసలు మనుషులకి అర్థం అవ్వలేదని. మీకు ఇంకోటి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ సత్యవాక్యంలోకి, సంఘంలోకి రాకమునుపండి మన దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. నా దగ్గర కూడా ఉండేవి ఒకప్పుడు. ఇందులోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో అలాగే ఎందుకో మరి అలాగా ఒక్కొక్కటి పోతూ ఉంటుంది, ఒక్కొక్కటి పోతూ ఉంటుంది. ఆనాటి జీవితం ఆనాటి కట్టుకన్నా వస్తుంది. అలా జరుగుతుంది. అలాగే దేవుడు విడిచిపెట్టండి, బాగా జరుగుతుంది దేవుళ్ళో ఉంటే నమ్మకంగా. కానీ ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఒకటే, ఏమి ఉండకపోయినా ఎవరు ఉండాలంటున్నాడు ఇక్కడ? పంటలు లేవు, పశువులు లేవు, దొడ్డులు ఏమీ లేవు, అంత ఖాళీగా ఉంది, ఏది చేతికి రావటం లేదు. కానీ నేను యెహోవా యందు ఆనందించదను. మీకు మాట చెప్తానండి, నాకేమీ లేవు, నాకేం జరగటం లేదు అనుకున్న వాళ్ళు ఒక బొమ్మ పెట్టుకోవాలి మన ఇంట్లో. ఒక ఆయన బొమ్మ పెట్టుకుని అప్పుడు ఆయనకంటే దీనమైన స్థితిలో మనం ఏమైనా ఉన్నామేమో ఆలోచించుకుంటూ ఉండాల. ఎవరి బొమ్మ చెప్పండి? లాజరు బొమ్మ ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకేమైనా లేదు అనాలి అని అనిపిస్తుందా? ఇప్పుడు ఏదైనా నాకు లేదు అనాలంటే ముందు ఎవరిని చూడాలి? లాజర్ గారికి ఏమున్నాయో చూడాలి. అప్పుడు ఆయనకి లేనివి మనం ఏంటో చూసుకోవాలి. బాగా ఆలోచించండి. లాజర్ కంటే దారుణమైన పరిస్థితి కాదు కదా. లాజర్కి ఏమీ లేవు, కానీ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అదే ఏం చెప్తున్నాడు. కిందకి వెళ్ళేసరికి చూడండి, ఒక పాయింట్ వేస్తాడు 18వ వచనంలో. నేను ఏమీ లేకపోయినా యెహోవా యందు ఆనందించదను. 18వ వచనంలో, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను, ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఇది చూడండి, ఇది పాయింట్. అంటే ఏమీ లేవంటున్నాడు, పంట లేదంటున్నాడు, పశువులు లేవంటున్నాడు, ఏమి లేవు, కానీ నాకు ఒక బలం ఉందంటున్నాడు. ఏంటా బలం? ప్రభువగు యెహోవాయే నాకు బలము. తర్వాత చూడండి, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను. ఒక మాట అండి, కాళ్ళను ఎలా చేస్తాడంట? డబ్బు ఉంటే, అధికారం ఉంటే, అన్నీ ఉంటే, ఏమంటే ఆరోగ్యం లేదనుకోండి, ఏం పని చేస్తే చెప్పండి, అవి ఏం ఉపయోగం చెప్పండి వాటితో? కరుణానిధి అని ఒక ముసలాయన ఉండి వాడు తెలుసు కదండి, కాలజోడు పెట్టుకుని. ఎక్కడ కూర్చున్నవాడు చెప్పండి? ఎక్కడ కూర్చున్నవాడు? వీల్ చైరే, మళ్ళా ముఖ్యమంత్రి, నల్లద్దాలు. అసలు ఆయనకి ఆ అధికారం వల్ల ఆయనకి ఏమైనా ఉపయోగం ఉందో చెప్పండి? కుర్చీలోంచి లేగలేడు. కళ్ళద్దాలు, ముఖ్యమంత్రి, సార్ నమస్తే అంటాడు, తిరిగి నమస్కారం పెడతామంటే చేయలేకదు పైకి. ఇలాంటి స్థితిలో ఉండి డబ్బు, అధికారం ఏమండి ఇవన్నీ ఉంటే ఉపయోగమా? కాదండి. ఈయన అంటున్నాడు, నాకు ఏమి లేవు, కానీ నా బలం ఎవరు అంటే దేవుడే. ఎందుకంటే నా కాళ్ళను ఏం చేస్తానంటున్నాడు? నా కాళ్ళను లేడి కాళ్ళ వలె ఆయన చేస్తాడు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేస్తాడు. నన్ను నిలబెట్టాలని అనుకుంటే దేవుడు నిలబెడతాడు. ఎక్కడ అంటే మళ్ళా అక్కడ ఇక్కడ కాదు, ఉన్నతమైన స్థలాల మీద నన్ను నిలబెడతాడు. అది డబ్బుతో రాదు, అది అధికారంతో రాదు, అది బంగారంతో రాదు. దేవుడు మాటలు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఒక మాట ఈ సందర్భంలో మీరు పట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక మాట మీరు పట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఏమీ లేదండి నాకు, నా బలం ఎవరంటున్నాడు? యెహోవాయే. 18వ వచనంలో రెండో మాట, 19వ వచనంలో ప్రారంభపు మాట, 19వ వచనంలో ప్రారంభపు మాట, ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఇది హబక్కూకు గారి స్టేట్మెంట్ అండి. నాకు ఏమొద్దండి లోకంలో, నాకు ఏమీ వద్దండి,
నాకు మాత్రం నా బలం ఎవరు అంటే యెహోవాయే. బైబిల్లో కాస్త కొద్దిమంది భక్తులు జ్ఞాపకం చేసుకోండి జాగ్రత్తగా మీరు. సంసోను బలం మనందరికీ తెలియదు కాదు. సంసోను బలవంతుడండి. ఎక్కడిది సంసోనుకు బలం మీరు చెప్పండి. సంసోను శరీర బలం అనుకుంటున్నారు, అది కాదండి. నక్కలను పట్టుకున్నాడు, 300 నక్కల్ని. 300 నక్కలను పట్టుకుని వాటి తోకలకి అగ్గంటించి సర్దార్ల మీదకి వదిలాడు, ఫిలిస్తీన్ల మీదకి. మీకు తెలుసు కదా, ఏమన్నా నక్కలు అనేసరికి ఎలాగుంటాయి తెలుసు కదా, కుక్క కంటే బలంగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కుక్క అన్నక జాలి పడుతుంది, నక్క చంపేస్తుంది పట్టుకుంటే. విడిచిపెడుతుందని నక్క. మీకు తెలియదేమో, మన పూర్వీకులను పెద్దోళ్ళని అడిగితే చెప్తారండి. పూర్వం చెరుకు తోటలు ఉండేవి. చెరుకు తోటలు మీకు తెలుసు కదండి, ఎక్కువగా చెరుకు తోటలో ఉంటాయి నక్కలు, పడుకోవడానికి బాగుంటుంది వాటికి. ఆ చెరుకు తోటలోకి తెల్లవారుజామున ఈ పాపం మరి పగలైతే రైతులు ఉంటారు కదండి, చెరుకు మొక్కలు ఇరుక్కోవడానికి వెళ్ళేవారు. నక్కలు కరిచేయండి ఒక అతన్ని, తొడ మీద ఉన్న మాంసం అంతా పీకేసాయి, ఓన్లీ తొడ దగ్గర ఎముకోటి వదిలినాయి అవి. ఒక సింగిల్కి వెళ్ళాడు, 4-5 నక్కలు పడిపోయినాయి. తొడ దగ్గర నుంచి అంటే మాంసం అంతా పీకేసాయి. అరుపులు కేకలేస్తుంటే, ఎక్కడో చెరుకు తోట మధ్యలో కేకలేస్తుంటే ఎవరికి వినపడితే అది తెల్లవారుజామున ఎవరు లేవరు కదా. అలా కేకలు వేసేలోపు సగం మాంసం తినేసినాయి తొడ దగ్గర. అప్పుడు జనం 10-15 మంది కర్రలు పట్టుకుని వెళ్తే అప్పుడు కాపాడారు అతన్ని. అలాంటిది ఇక్కడ 300 నక్కలు పట్టుకుని ఒక్క సంసోను ఒక్కడు 300 నక్కలు పట్టుకున్నాడంటే ఎంత బలం ఉండాలి వాటిని ఎదిరించడానికి. అతను చేసిన యుద్ధాలు మీరు జ్ఞాపకం చేసుకోరండి. చివరిలో అతను చంపిన జనాంగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోరండి. సంసోను బలం ఏమండి దేహ బలమో ఏమైనా ఆర్థిక బలమో అంగబలమో ఇది కాదండి. సంసోను బలం దేవుడండి. మన బలం దేవుడా? మన బలం దేవుడండి. నిజంగా ఆలోచించండి. మనకు నిజంగానండి నాకు ఏమి లేదండి, ఎప్పుడు దేవుడు ఉంటాడండి చాలండి. ఈ స్థితిలో మనం ఉంటామా? ఇలా మనం ఆలోచిస్తామా? కనుక లోకంలో ఉన్న దేన్ని నమ్ముకోవద్దు. రాజుల్ని, అధికారులు నమ్ముకుంటామా? డబ్బులు నమ్ముకుంటాం? ఎవరిని నమ్మొద్దండి. నమ్మవలసింది ఒకటే, దేవుడు. అది ఉంటే సర్వం ఉన్నట్టే. ఏ భక్తుడి జీవితం అయినా మీరు చూడండి, అవి ఉన్నప్పుడు అన్నీ ఉన్నట్టే. మీకు ఒక ఏలియాను చూపించాను, ఏమీ లేదు, దేవుడే బలం, ఎంత బాగున్నాడు. ఒక హిజ్కియాని మీకు చూపించాను, పెద్ద సైన్యం మీదకి వచ్చింది, ఏమీ లేదు, దేవుడు ఉన్నాడు, దేవుడే నా బలం అంటున్నాడు. ఇప్పుడు మరి హబక్కూకు గారు ప్రవక్త చెప్తున్నాడు, నాకు పంట లేదు, పొలం లేదు, ఏమీ లేదు, కానీ నేను దేవుళ్ళని ఆనందిస్తాను, కారణం నా బలం ఎవరంటున్నాడు? దేవుడే. కొత్త నిబంధనలోకి ఆయన చూపిస్తాను. పౌలు గారండి సేవలోకి రాకమునుపు చాలా ధనవంతుడు, చాలా డబ్బు ఉంది, ఆస్తి ఉంది, వద్దనుకున్నాడు, అదంతా అమ్మేసాడండి, వదిలేశాడు, బేదలకి పంచిపెట్టేశాడు. ఎప్పుడు దేవుడు దేవుడు అనుకుంటూ తిరుగుతున్నాడు. దేవుడి కోసమే తన జీవితం అంతా పనంగా పెట్టాడు. పెళ్ళొద్దు అనుకున్నాడు, ఏమొద్దు దేవుడు ఉంటే చాలు అనుకుని తిరుగుతున్నాడు. ఆ తిరుగుతున్న క్షణంలో ఎప్పుడు కూడా ఒకప్పుడు డబ్బులో ఉన్న వాళ్ళు తర్వాత ఒక దీన స్థితిలోకి వచ్చిన తర్వాత అడ్జస్ట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. అక్కడ అడ్జస్ట్ అవ్వలేక, ఆ మొదటి స్థితిని మర్చిపోలేక అప్పుల మీద అప్పులు చేస్తూ ఉంటారు. కానీ పౌలు గారి జీవితంలో నేర్చుకోవాల్సింది, నేను నేర్చుకున్నాను అంటాడు ఆయన. ఈరోజు సంఘంగా మనం అందరూ నేర్చుకోవాల్సిన ఒక మాట చెప్తాడు ఆయన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున, ఇగో నేను ఇలా చెప్పటం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో, ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది నేర్చుకోవాలి. పౌలు గారు నేర్చుకున్నాడు, దేవుడిలో బాగున్నాడు. మనం నేర్చుకోకపోతే దేవుడిలో బాగోవండి. మళ్ళీ చదువుతాను చూడండి, ఇది అర్థమైనట్టే ఉంటుంది, చాలా లోతైన సంగతి అది. నాకు కొదువ కలిగినందున, నేను ఇలాగూ చెప్పటం లేదు, కొదువ ఏంటంటే ఒకప్పుడు ధనవంతుడై ఉండి అధికారం కలిగి ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి గుర్రాల మీద ప్రయాణాలు చేస్తూ తాకీదులు పొందినవాడై గవర్నమెంట్కి చాలా దగ్గరగా ఉన్నవాడై ఒక సంపన్న స్థితిలో ఉన్న వ్యక్తి చివరికి అన్ని వదులుకొని కటిక పేదవాడిగా డేరాలు కుట్టుకుంటూ సువార్తను జరిగిస్తున్న పౌలు గారు, మరి సువార్త అనేసరికి అప్పుడప్పుడు లేముంటుందండి, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, చెప్పుకోలేము.
ఆ రోజు ఆయన అనుభవించాడు, ఈరోజు మాకు తగులుతుంటాయి. చెప్పుకోలేమండి పరిస్థితులు, ఎవరికి చెప్పాలో తెలియదు. అంత దారుణమైన పరిస్థితుల్లోనికి ఆర్థిక పరిస్థితులు వెళ్ళిపోతూ ఉంటాయి. కొదువ లేమి ఇందులో పడిపోయినప్పుడు నిజంగా ఈయన చెప్తున్న ఒక మాట చాలా ధైర్యాన్ని ఇచ్చిందండి. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పటం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. అబ్బా, నేను ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తిగా ఉంటాను, అది నేను నేర్చుకున్నాను. ఒకప్పుడు లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి నా దగ్గర, ఇప్పుడు లేవు. ఆ ఉన్నప్పుడు నేను అక్కడ హ్యాపీగా ఉన్నాను, లేనప్పుడు కూడా నేను హ్యాపీగా ఉంటాను. సంతృప్తి అన్నట్టు చూడండి, దీనికి మించిన ఆనందం లేదండి. ఉన్నదాంతో సర్దుకోవడంలో ఉన్నంత ఆనందం లేదు. లేని దానికోసం వెంపర్లాడినప్పుడే జీవితం కష్టాల్లో పడుతుంది, జీవితం దుఃఖంలో పడుతుంది. ఏదో లోకంలో ఎవరో ఏదో ఉంటున్నారు కదని వాళ్ళని చూసి మనం అలా బ్రతకాలనుకున్నప్పుడే మనం తప్పులో పడిపోతామండి. ఎందుకంటే మన దేవుడు పిల్లలమే, మన టార్గెట్ పరలోకం, మన టార్గెట్ దేవుడి దగ్గరికి వెళ్ళటం, మన ఆత్మను రక్షించుకోవటం, లోకంలో ఉన్న వాటి మీద కాదు మన ధ్యేయం. కనుక నీ గురి ఎప్పుడైతే తప్పిందో ఆటోమేటిక్గా మనం కష్టాల్లో పడతాం. ఎందుకంటే నీ గురి కరెక్ట్గా ఉందనుకోండి, దేవుడి కోసమే, ఏమండి శోధనలోను ఇరుకుల్లోనూ కష్టాల్లోనూ మనం తక్కువ పడతామండి. దేవుడి కోసం బ్రతుకుతున్నారా, దేవుడి కోసం వెళ్ళాలనుకుంటున్నారా, ఇదే మీ జీవితం అయినప్పుడు మనకి పెద్దగా లోకంలో ఉన్నవి ఏమి ఒడిదుడుకులు అనిపించవు. పడతాం లేస్తాం, ఎప్పుడు దేవుడు ఉంటాడు, పడిపోయినప్పుడు మళ్ళీ లేపుతూ ఉంటాడు, మళ్ళీ చక్కగా మనల్ని ఆదరిస్తూ ఉంటాడు, మళ్ళీ లేస్తాం, మళ్ళీ దేవుడు పని చేస్తాం, మళ్ళీ పడిపోతాం, మళ్ళీ లేస్తాం. ఆర్థికంగా చెప్తున్నాను, లోకంలో ఈ పడి లేవటాలు అనేవి పెద్దగా కష్టంగా అనిపించవు. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తిగా జీవించటం నేర్చుకున్నప్పుడు పడి లేచేవాడికి అసలు ఏది కష్టం అనిపించదు. అది నేను నేర్చుకున్నాను అంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే తన ఒకప్పుడు ధనవంతుడు కదా, లేమిలో బ్రతకడం కూడా నేను నేర్చుకున్నాను. ఎంత బాగుంది చూడండి, ఆ మాట నన్ను చాలా కదిలించిందండి. మళ్ళీ చదువుతాను చూడు, 11వ వచనం. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పుటం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. మనం నేర్చుకున్నాం దేవుళ్ళో. ఏమంటే కొదువ లేమియా ఉన్నదాంతో హ్యాపీగా ఉంటాను, ఇది నేర్చుకోవాలంట క్రైస్తవులు. కానీ ఈరోజు క్రైస్తవులకి బోధ ఏం చేస్తున్నారు? మీకు లేముందా, మీకు కొదువ ఉందా, యేసుప్రభు దగ్గరికి రండి. యేసుప్రభు ఏమిస్తాడు? ఆస్తులు ఇస్తాడు, సంపదలు ఇస్తాడు, డబ్బు ఇస్తాడు. చూసారా, మారిపోయింది చూసారా బోధ. ఈయనేమో ఉన్నదంతా హ్యాపీగా ఉంటాను నేను, ఇది నేను నేర్చుకున్నాను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అంటున్నాడు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాడు ఈయన. దేవుళ్ళలోకి రాకమునుపు ధనవంతుడు, వచ్చిన తర్వాత ఉన్నదాంతో సర్దుకోవడం నేర్చుకున్నాడు. మనం ఏమి నేర్చుకున్నామండి ఈరోజు భూమి మీద? దేవుళ్ళు ఏమి నేర్చుకోలేదండి ఏమి. మనం ఏదో పెట్టుకుని ఆ దేవుడి మీద రుద్దాలని ట్రై చేయడం తప్ప, వచ్చిన తర్వాత ఏమి నేర్చుకున్నావు? అసలు వాక్యం ద్వారా, దేవుడి ద్వారా నువ్వు ఏమి నేర్చుకున్నావు? సంఘంలోకి వచ్చిన తర్వాత ఉన్నదాంతో సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నావా? అప్పుడు ఎలాంటి ఏమండి కష్టాలు కానీ, శోకాలు కానీ, శోధనలు కానీ ఏముండవు, హ్యాపీగా ఉంటాం. కింద ఒక మాట అంటాడు చూడండి, ఎలా మీరు చదువుకుంటారండి. నేను ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. 12వ వచనం. దేన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. అవసరమైతే డాబాలో ఉంటాను, లేదా పూర్పాకలో పడుకోమంటే పడుకుంటాను. మా స్థితి చెప్తున్నామండి. నేను నిజంగా దేవుడి సన్నిధిలో చెప్తున్నాను. కొన్ని చోట్ల మేము మీటింగ్లకు వెళ్ళినప్పుడు అండి మాకు రూమ్ తీస్తారు చక్కగా. మంచి పిల్లలు కాస్త వాళ్ళకి చేతిలో డబ్బులు ఉంటే ఒక రూమ్ తీస్తారు, రూమ్లో పడుకోమంటారు, రూమ్లో పడుకుంటాం. కొన్ని చోట్ల ఎలా పడుకుంటా తెలుసండి, చెట్ల కింద. ఎండకి వేడెక్కిపోయి కర్ణాటక ప్రాంతంలో వాళ్ళు ఇచ్చిన ఆ గుడిసెలో ఉండలేక చెట్ల కింద పడుకున్న రోజులు ఉన్నాయి బనీలతోని. నేనే ఆ పక్కనే స్టేజ్, మళ్ళీ నాతో పాటు చాలామంది తమ్ముళ్ళు వచ్చారు, పక్కనే స్టేజ్ ఉంటుంది, ఇటు పక్క చెట్టు కింద పడుకోవడమే సాయంత్రం చల్లబడే వరకు. ఇంకో సాయంత్రం చల్లబడేది అనుకోండి, మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవాలి, ఫ్రెష్గా సూట్ వేసుకోవాలి, సాయంత్రం స్టేజ్ ఎక్కేలా వాక్యం చెప్పడానికి. కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తాం, మంచిగా రూమ్ ఉంటుంది, ఇస్తారు పాప, చక్క పడుకుంటాం. ఏ స్థితిలోనైనా అక్కడ ఉండగలగాలి, అంతే తప్ప నా లెవెల్ ఇది, నేను ఇలాగే ఉంటాను, నేను ఉండలేను, దీనికి తట్టుకోలేను, ఈ దేవుడికి నచ్చవండి. నేను నేర్చుకున్నాను. పౌలు గారు దిగంబరత్వంతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, చలితో ఉన్నాడు, ఎన్ని చెప్తాడు ఆయన కష్టాలు. కొరింథీ పత్రికలోకి వెళ్ళేసరికి 11వ అధ్యాయంలో, నేను ఇవన్నీ కూడా దేవుడి కోసం కష్టపడ్డాను, నేను ఏ స్థితిలోనైనా దేవుడి కోసం ఉండగలను. రాసుకోండి ఇది. నేను బాగుంటే దేవుళ్ళో ఉంటాను, పడిపోతే దూరం అయిపోతాను, దేవుడికి నచ్చదండి ఇది. ఏ స్థితి అయినా దేవుళ్ళో ఉంటాను, ఏ స్థితి అయినా దేవుళ్ళు అలాగ వెళ్ళిపోతూ ఉంటాను. కారణం నా బలం దేవుడే.
ఆ కింద పదాలు చూడండి ఎంత ఆలోచింప చేస్తాయో. నేను దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండియుండుటకును, ఆకలి గొనియుండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అబ్బబ్బబ్బా, ఇవన్నీ దేవుళ్ళకి వచ్చాక మనం నేర్చుకున్నావా? దేవుళ్ళకి వచ్చాక నేర్చుకున్నామండి. ఆకలితో మీరు ఎవరున్నారు చెప్పండి, దేవుడి కొంచెం చేయొద్దండి. ఓపెన్గా దేవుడి సన్నది దేవుడు దొరికిపోతారు. మళ్ళీ నేను దేవుడి కోసం 2 రాత్రుల్లో కొంచెం ఆకలితో ఉండిపోయానండి. ఏమున్నాయి? ఆకలితో ఉంటే అరిసేయము. సెమినార్లో భోజనాలు 2 గంటలకు పెట్టాలి, 4 గంటలకు పెట్టారంటే ఇప్పుడు ఇక్కడ దొరుకుతాం. మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం సెమినార్లో ఏం వాక్యాలు ఆకలితో చంపేస్తారండి వీళ్ళు. సో తట్టుకుంటాం మనం. రాత్రి మన మీటింగ్ల మీద ఉన్న టాక్ ఏంటంటే వాళ్ళు మంచి వాక్యం చెప్తారండి, కానీ భోజనం 11 గంటలకు పెడతారండి. మన మీద ఉన్న మైనస్ అండి. మనకేమో జనం వచ్చారు కదా అని ఆ మొదటి ప్రసంగం ఆయన 1 గంట చేసి మేము 1 గంట చేసి వాక్యం వినిపించేద్దాం కదా అని మాకు ఉత్సాహంగా ఉంటుంది. ప్రజలు అంటారు వాక్యం బాగా చెప్తారండి, భోజనాలు లేటుకి పెడతారు. అంటే వీళ్ళు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆకలితో ఉండాలని నేర్చుకున్నారా? ఆకలితో ఉండటం కూడా నేర్చుకోవాలి. తెలుసు, దేవుళ్ళో ఆకలితో ఉండటం నేర్చుకోవాలి. మీరు నమ్మరు, వాక్యం చెప్పడం ప్రారంభించిన తర్వాత నేను సభలకి ఊర్లు తిరగడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా రాత్రులు ఆకలితో ఉంటున్నానండి. ఎందుకంటే టైం కొన్నిసార్లు దగ్గరగా బస్సు ఉంటుంది. మీటింగ్ అయిపోయిన వెంటనే బస్సు ఎక్కాలి. ఇంకెక్కడ అన్నం తింటాం? అన్నంతానికి టైం లేదు, ఎక్కేటివే. ఒక యాపిల్ పండు ఇస్తారు, యాపిల్ పండు పెట్టుకుని ఎక్కేటివే. యాపిల్ పండు బాటిల్తో కడుక్కొని తినేసి పడుకోవడం. రాత్రి తెల్లారేసరికి ఆవురుమంటూ ప్రాణం నీరసం అయిపోయి దిగంగానే ఎక్కడ దొరుకుతుందిరా ఇడ్లీ, ఇలా ఉంటుంది ప్రాణం. అవి నేర్చుకోండి, ఎంత బాగుంటుంది తెలుసండి అవి. ఇంకోటి తెలుసా, అవి ఆరోగ్యానికి కూడా మంచిదండి. మన పూర్వీకులు మీకు తెలుసో లేదో లంకనాలు కట్టించేవారు. తెలుసా తెలీదా? ఇప్పుడున్న పిల్లలకి ఏం తెలియదండి. లంకనాలు కట్టించేవారు దగ్గరుండి. అంటే లంకనాలు అంటే ఏంటి? ఉపవాసం, మంచినీళ్ళు తాగి పడుకో, పేగ ఆరాలని ఊరాళ్ళు. నిజమే అది. ఆ పేగ ఆరకే ఈరోజు రోగాలు వచ్చినాయి మనుషులకి. ఎక్కడ ఆరనిస్తున్నాడు? అది లోపల ఆరటం ఏంటండి బాబు? లోపల అరగదు, మళ్ళీ పైన వేస్తాడు. ఎక్కడ ఆరుతుంది? ఉపవాసాలు కూడా మంచివే, పెద్దవాళ్ళు పాటించారు, బైబిల్లో ఉన్న భక్తులు పాటించారు. నేను ఆకలితో ఉంటాను, మంచి స్థితిలో ఉంటాను, లేమిలో ఉంటాను, సంపన్నమైన స్థితిలో ఉంటాను. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకున్నాను. ఫైనల్గా పౌలు గారు ఒకటే అంటున్నారు, ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో దేవుడు ఉంటాడు. అది మనం నేర్చుకోవాలి. కిందకి వెళ్ళేసరికి అదే ఆయన ఫైనల్ ఇచ్చేది ఏంటంటే 13వ వచనం, నన్ను బలపరచువాని అందే. అది నేను ఇవన్నీ అలా చేయగలుగుతున్నానంటే, ఏ స్థితిలో అయినా నేను అలా ఉండగలుగుతున్నానంటే నన్ను బలపరిచే వాళ్ళు ఎవరు? దేవుడండి. ఎంత బాగుందండి బైబిల్, ఎంత బాగుంది చూసారా? కనుక మన బలం దేవుడా? నీ బలం దేవుడా? నిజంగా నా వెనక దేవుడు ఉన్నాడు అంటే నీకు నీ జీవితంలో జరుగుతున్న మార్పులు ఏవైతే ఉన్నాయో చూశారు, కలిమి లేమి స్థితి అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉంటున్నాయో చూశారు, వాటి అన్నింటిలో దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఎందుకు నువ్వు కుమిలిపోతావు? ఎందుకు నువ్వు కదిలిపోతావు? ఎందుకు నువ్వు ఏదో పోగొట్టుకున్నాడని బాధపడిపోతావు? ఏ స్థితిలోనైనా నాతో దేవుడు ఉంటాడా? నాతో దేవుడు ఉన్నాడే. ఒక్కటి మీరు చూసుకోండి, మీ వెనక దేవుడు ఉన్నాడా లేదా, నాతో దేవుడు ఉన్నాడా లేదా, అది ఆయన్ని మిస్ చేసుకున్నారా? ఇంకా మీకు ఏమున్నా వృధా. ఆయన లేకుండా ఏమున్నా వృధా. ఆయన ఉండి ఏమి లేకపోయినా అన్నీ ఉన్నట్టే. అదే భక్తుల జీవితంలో మనం చూసాం ఇప్పటి వరకు. అదే పౌలు గారు చెప్తున్నారు మనకి. మీకు మాట చెప్తాను చూడండి. ఎక్కడ హబక్కూకు గారండి, ఎక్కడ ఈయన మళ్ళా ఆయన అలాగే చెప్తున్నాడు, ఏమి లేకపోయినా సరే నా బలం దేవుడే అన్నాడు. పౌలు గారు వచ్చేసరికి ఎక్కడ అంటున్నాడు, ఏమి లేకపోయినా సరే నా బలం దేవుడే అంటున్నాడు. భక్తులంతా ఒకేలా ఆలోచిస్తున్నారు చూడండి. మరి ఈరోజు సంఘం, ఈరోజు క్రైస్తవులంతా ఒకేలా ఆలోచిస్తారా? ఆలోచించరు. కారణం ఏంటి చెప్పండి? వాళ్ళు భక్తులు అయ్యారు వాక్యాన్ని బట్టి. ఈరోజు కేవలం వాక్యం విని విడిచిపెట్టి వాక్యం ద్వారా మనం భక్తులు కాలేకపోతున్నాం. అలా చెప్తున్నాను. వాళ్ళు వాక్యంతో భక్తులు అయిపోయారు కనుక అందరూ ఒకేలా మాట్లాడతారు. మనం అందరం ఒకేలా ఎందుకు మాట్లాడు అంటే వింటున్నాం అంతే. విన్న వాక్యం ద్వారా మనం బలవంతులుగా దేవుణ్ణి బట్టి భక్తులుగా మారితే అందరి నోట ఒకే మాట వస్తుంది. కనుక విని విడిచిపెట్టకూడదు వాక్యాన్ని. భక్తుల జీవితాలను చూసి మనకి కలిగిన ఒక ధైర్యం ఏంటంటే, ఏమి లేకపోయినా పర్వాలేదు, ఎవరు ఉండాలంట?
దేవుడు ఉండాలి, దేవుడే నీ బలం అవ్వాలి, దేవుడే నా బలం అవ్వాలి. అలా దేవుడినే బలంగా కలిగిన భక్తులు ఏ స్థితిలోనైనా వాళ్ళ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారో, దేవుడి కోసం ఎలా నిలబడ్డారో మనం చూసాం. కనుక దేవుని పిల్లలారా, మన బలం దేవుడా లోకమా? ఎందులో బలపడాలని ఆశపడుతున్నాం? ఎలాగండి ఈ బలాన్ని సంపాదించుకుంటామంటారా? ఒక సూత్రం చెప్పాడు దేవుడు. మంచి మాట చూపిస్తాను, ముగిస్తాను. ఇక యోహాను గారు రాసిన పత్రిక మీరు చూడండి, మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించుచున్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. ఎందుకు బలవంతులు వాళ్ళు? దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. అండర్లైన్ చేసుకోండి. దేవుడి వాక్యం ఎవడిలో నిలబడుతుందో వాడంత బలవంతుడి భూమి మీద లేడు. మళ్ళా చెప్తున్నాను, ఇదే కీ. మీలో వాక్యం నిలబడుతుందా? విన్న ప్రసంగాలు మీలో నిలబడిపోతున్నాయా? విన్న మాట విన్నట్టుగా చెవిలో పడిపోయి ఆ మాట కోసం నేను ముందుకొచ్చేస్తానని దేవుడి కోసం వస్తున్నారా? వాళ్ళు బలవంతులు. వాక్యానుసారంగా వాక్యాన్ని బట్టి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళు బలవంతులు, దేవుడిలో బలవంతులు వాళ్ళు. యేసుప్రభు ముందుకు అపవాదం వచ్చిందండి, దానంత బలమైంది భూమి మీద లేదు, దుష్టశక్తి. యేసుప్రభు దాన్ని జయించడానికి కత్తి పట్టుకోలేదు, కర్ర పట్టుకోలేదు, అధికారం అనలేదు. దేంతో జయించాడు చెప్పండి? వాక్యంతోనే కదండి అపవాదిని యేసుప్రభు జయించింది. ఈరోజు లోకాన్ని మనం జయించాలనుకున్నా, ఇదిగో లోకంలో ఉన్న ఏ స్థితిలోనైనా స్ట్రాంగ్గా మీరు దేవుళ్ళో నిలబడాలనుకున్నా మీ బలం వాక్యమే. అందుకే వాక్యం బాగా వినండి, దేవుడి సన్నిధికి మిస్ అవ్వకండి, రెగ్యులర్గా రండి, దేవుడి మాటలు వినండి. మనలో ఉన్న లోపాలు వాక్యంతో సరిచేయబడుతూ ఉంటాయి. ఈరోజు నిజంగా నేను ఒక మాట చెప్తానండి, మీరు మాకు బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడానికి, ఆలోచించడానికి మీరు ప్రయత్నించండి. ఈరోజు అతి సామాన్యులమైన మనం ఇంత గొప్పగా దేవుడు పనిచేస్తున్నామంటే మన బలం ఎవరో తెలుసండి? దేవుడే. నిజంగా ఇంత గొప్ప గొప్ప కార్యాలు మనం చేయడానికి మనం వెనకున్నది ఎవరో తెలుసా? దేవుడే. మీరు నమ్మినా నమ్మకపోయినా వాక్యాన్ని బట్టి నా కళ్ళ ముందు ఇవన్నీ అర్థమైపోతూ ఉంటాయి. మన వెనక దేవుడు ఉండకపోతే, దేవుడు బలం మనం వెనక లేకపోతే అసలు మనం ఉండలేమండి ఈ భూమి మీద. మరి ముఖ్యంగా దేవుడి పని అస్సలు చేయలేం.